కరీంనగర్, భగత్ నగర్ దోపిడీ ఘటనలో కీలక పురోగతి లభించింది. దోపిడీ అనంతరం దుండగులు బైపాస్ రోడ్డులోని పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుని పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితులు 2 ద్విచక్ర వాహనాలను కూడా అపహరించుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుల కోసం పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఇప్పటివరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు. రెగ్యులర్ గా పిటిషనర్ రెగ్యులర్ గా 12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూసారు. చూసిన తర్వాత ఇమీడియట్ గా అక్కడ ఉన్న దొంగలు బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్లారు. ఇంటి లోపల ఇంకా వైఫ్ అండ్ 2 daughters వచ్చారు. ఆ రూమ్ కి వెళ్లి వాళ్ళకి బెదిరించి అల్మీరా కీ తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 60 tola గోల్డ్ అది లోపలం చేసి ఇక్కడ నుంచి పాడేశారు. కింద 2 బైక్స్ ఉన్నాయి బిలాంగింగ్ టు నేబర్స్. ఆ బైక్స్ కూడా బైక్ మీద తీసుకెళ్ళారు. ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 6 to 8 మెంబర్స్ గ్లవ్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా మనకి డమ్మీ పిస్టల్ దొరికింది అండ్ కత్తి కూడా ఉంది. కత్తి డమ్మీ పిస్టల్స్ బెదిరించారు. వీళ్ళకి ప్రీవియస్ ఇష్యూ ఏంటి అంటే మెయిన్ పిటిషనర్ సస్పెక్ట్ ఇస్ ఆన్ హిస్ సన్ ఇన్ లా. అల్లుడు ఉన్నారు, అందరికీ నేటివ్ మేరట్ నేటివ్ కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. అల్లుడు కూడా మేరట్ లో ఉన్నారు, మేరట్ నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ 1 year క్రితం ఇక్కడ వచ్చారు బిజినెస్ కోసం. కానీ మళ్ళీ లాస్ట్ మంత్ ఏమైనా గొడవ అయింది వాళ్ళ మధ్య, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అతని మీద అక్కడ పాత మర్డర్ కేసు అండ్ 2 ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ కూడా ఉన్నాయి యాజ్ పర్ పిటిషన్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి 4 గ్రాండ్ సన్స్ కూడా ఉన్నారు. సో పిటిషనర్స్ సన్ ఇన్ లా అల్లుడు అండ్ ఒక పెద్ద గ్రాండ్ సన్ మీద కూడా వీళ్ళకి డౌట్ ఉంది. సో ఎనీవేస్ మేము ఎవిడెన్స్ మనకి ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం వెళ్తాము. ఇప్పుడు వరకు వచ్చిన ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళకి ఎవరైనా దొంగలు వచ్చారు వాళ్ళకి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి అంటే రెగ్యులర్ గా ఈ టైంలో ఈ ముసలి వాళ్ళు బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్, కాబట్టి ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూవ్మెంట్. ఆ తర్వాత గోల్డ్ అండ్ క్యాష్ కూడా ఎక్కడ ఉంటాయి. రీసెంట్ గా చిట్టి డబ్బు కూడా వచ్చింది, అది కూడా తెలుసు. అండ్ గోల్డ్ క్యాష్ ఏ అల్మారీలో ఉంటాయి, ఆ రూమ్ మాత్రమే వెళ్లారు. ఆ అల్మారీలో ఆ పోర్షన్ చెక్ చేస్తారు, మిగతా పోర్షన్ కూడా చెక్ చేయలేదు. దీనివల్ల వీఆర్ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చి ఉంటారు. యాజ్ పిటిషనర్ కి అల్లుడు మీద డౌట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పూర్తిగా వెరిఫై చేస్తాము. ఆల్రెడీ స్పెషల్ టీమ్ ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి క్లూస్ టీమ్ కూడా మొత్తం వచ్చి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకున్నారు. రాత్రి 1 o'clock నుంచి SHO 1 town అండ్ డిస్ట్రిక్ట్ ఫాలోడ్ బై ACB టౌన్ లో వచ్చి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళకి ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు CCTV కెమెరాస్, ఐ విట్నెసెస్, తర్వాత వెహికల్ ట్రాక్, ఇది కాకుండా మనకి ఫింగర్ ప్రింట్ కూడా చూస్తున్నాం. ఇక్కడ వచ్చి ఫింగర్ ప్రింట్ కాకుండా డాగ్ స్పాట్ టెస్ట్ కూడా వాడుతున్నాం. వీఆర్ షూర్ దట్ అవర్ టీమ్ విల్ క్రాక్ దిస్ కేస్ అండ్ పిటిషన్ కి మేజర్ ఇంజరీస్ కూడా ఏం జరగలేదు, మైనర్ ఇంజరీస్ అయింది. అండ్ వాళ్ళ వర్షన్ ప్రకారం ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. స్పెషల్ టీమ్ మేరట్ కూడా పంపిస్తాం వెరిఫై పంపుతున్నారు. ఇది ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్. ఫర్దర్ అప్డేట్ రిగార్డింగ్ కేస్ యాజ్ ఆన్ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఇంతకు ముందు రెక్కి చేసినట్టు ఏమైనా దాట్ వీ కెనాట్ టెల్ రైట్ నౌ, ఎందుకంటే టీమ్ స్టిల్ వర్కింగ్. రెక్కి చేశారు లేదా పూర్తిగా మొత్తం వెరిఫై అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పైన దాడి జరిగింది సార్, ఏమైనా కుట్టడం కానీ చిన్నగా ఇది తల మీద కుట్టారు విత్ నైఫ్, కానీ మైనర్ ఇంజరీ. పిటిషనర్ వర్జన్ ప్రకారం వాళ్ళ లాంగ్వేజ్ మేరట్ వాళ్ళు పిటిషనర్ కూతురు అక్కడే ఉన్నారు కాబట్టి ఆమెకు తెలుసు. మేరట్ లాంగ్వేజ్ బయట ప్రకారం అతను ఆమె పెద్ద కొడుకు మీద కూడా ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది. ఆమె కూడా ఉండవచ్చు, అతను కూడా ఉండవచ్చు అండ్ అతను ఆమె హస్బెండ్ కూడా సస్పెక్ట్. మనకి డబ్బి దొరికింది, ఆల్మోస్ట్ అందరి దగ్గర వెపన్స్ తీసుకోవాలి అంటున్నారు. మనకి ఒక డమ్మీ కూడా విక్టిమ్స్ ఈ సస్పెక్ట్ మీద ఇంతకుముందు ఏమైనా కేసులు ఇక్కడ పెట్టినట్టు ఉందా సార్?
ప్రీవియస్లీ వీళ్ళు 1 year క్రితం ఒక బండి ఇచ్చారు 4-wheeler అతనే సస్పెక్ట్ వాడుతున్నారు. 1 month బ్యాక్ 17 June రోజు అతను ఇక్కడ ఉన్న మొత్తం బిజినెస్ ర్యాప్అప్ చేసుకుని ఆ బండి కూడా తీసుకెళ్లారు. దీని రిలేటెడ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఈ బండి యూస్ కోసం ఇచ్చాము ఫ్యామిలీ మెంబర్ కి అల్లుడికి, కానీ బండి తీసుకెళ్లారు. దీని రిలేటెడ్ ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, కేసు కాలేదు.